Yes, welcome to Big TV Digital Live Breaking News. చూస్తున్నాం సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కూడా తానేలో ముంబై పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో అర్ధరాత్రి ముంబై పోలీసులు పట్టుకున్నారు. మరి కాసేపట్లో కూడా డీసీపీ ఆఫీస్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కీలక వివరాలు తెలియచేయనున్నారు. అయితే మరి కాసేపట్లో డీసీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి కీలక వివరాలు తెలియచేయనున్నారు. మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. అయితే ఈయన విజయ్ దాస్ గా కూడా పోలీసులు గుర్తించారు. మరి కాసేపట్లో డీసీపీ ఆఫీస్ లో కూడా కీలక వివరాలు తెలియచేయనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, అయితే విజయ్ దాస్ ని పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది పోలీసులు. అయితే మరి కాసేపట్లో డీసీపీ ఆఫీస్ నుంచి కూడా కీలక వివరాలు తెలియజేయనున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సైఫ్ పై దాడి కేసులో అయితే అసలైన నిందితుడు అరెస్ట్ అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి మీ వివరాలు కూడా రాబట్టడానికి ప్రయత్నిస్తుంటే ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానైతే చెప్పారు. అయితే బాలీవుడ్ నటుడు అయితే సైఫ్ అలీ ఖాన్ ఖచ్చితంగా దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఎందుకంటే తానేలో శనివారం అర్ధరాత్రి నిందితుడిని విజయ్ దాస్ ని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు అయితే ప్రకటించినట్లు. ఎందుకంటే ఆదివారం ఉదయం ఈ రోజు ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు అయితే పోలీసులు ఖచ్చితంగా వెల్లడిస్తామని చెప్పారు. అయితే గురువారం తెల్లవారుజామున సైఫ్ పై దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అతనిలో ఒక 6 కత్తిపోట్లకైతే గాయపడ్డాడు. 6 కత్తిపోట్లు 2 కత్తిపోట్లు అయితే కొంచెం లోతుగా గుచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వివరాలు ఎంత వెతికినా గానీ ఖచ్చితంగా తన కొడుకే తీసుకెళ్లాడు హాస్పిటల్ కి, ఒక ఆటోలో తీసుకెళ్లాడు. అంత రాచరిక కుటుంబం నుంచి వచ్చి కూడా ఆ రోజు రాత్రి ఎవరు లేకపోవడంతో లీలావతి హాస్పిటల్లోకి తీసుకెళ్లడం, లీలావతి హాస్పిటల్లో సర్జరీస్ చేయడం, ఆ సర్జరీ ప్రత్యేకతనే కోలుకున్నట్టుగా తెలిపింది. ఈ రోజు అయితే సైఫ్ అయితే సేఫ్ అన్నట్టు కూడా తెలుసు మనకి. ఎందుకంటే ఖచ్చితంగా తను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుసు కరీనా కపూర్. ఖచ్చితంగా ఈ పోలీసులు అయితే ఒక 7 బృందాల నుంచి 20 బృందాలుగా విడిపోయి వెళ్ళి పట్టుకొని ఖచ్చితంగా త్వరితగతినైతే కేసు పూర్తి చేసినట్టు తెలుస్తుంది వినయ. అయితే మరి శ్రీపాల్ చూసుకున్నట్లయితే సైఫ్ అలీ ఖాన్ కేసులో కూడా ఆయన కత్తిపోట్లకు కూడా గురయ్యారు. మరి ఈ నేపథ్యంలో విజయ్ దాస్ అనే వ్యక్తి రెస్టారెంట్ లో ఒక వెయిటర్ గా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈయనకి మరొక 2 కూడా సహాయం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా ప్లాన్డా లేకపోతే దొంగతనానికే మోటివ్ గా పెట్టుకొని వచ్చారా? అంటే ఖచ్చితంగా ఈ వివరాలు అయితే తెలియదు. కానీ సైఫ్ లాంటి ఇంట్లో కెమెరాస్ లేకపోవడం, ఒక లాగ్ బుక్ లేకపోవడం, ఆ ఇంట్లోకి ప్రవేశించడం అనేది అయితే కొంచెం విచారించాల్సిన అంశం. ఎందుకంటే ఖచ్చితంగా ఎటువంటి అతను మామూలు వ్యక్తులకే ఈ రోజు సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. తన ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నెక్స్ట్ పక్కన అతను ఎవరు ఒక లాగ్ బుక్ లేకపోవడం, పర్సనల్ సెక్యూరిటీ లేకపోవడం, ఇలాంటి కొన్ని అయితే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పోలీసులు కూడా నిర్ధాంతపోయారు. ఎందుకు ఏం పెట్టుకోలేదు, ఎందుకు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పాము అని చెప్పి కూడా. ఎందుకంటే తను కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి, ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అతని గాయాలైతే చాలా అయినాయి. ఎవరు ఏం చేశారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఈ రోజు డీసీపీ కార్యాలయంలో వెల్లడిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే దుండగుడు జరిపిన దాడిని మాత్రం సైఫ్ వెన్నముక కూడా కత్తిపోటు ఉందని కూడా తెలుస్తుంది. ఆయనకు తీవ్ర గాయమైంది. ఆ కత్తిని తొలగించడానికి కూడా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని కూడా లీలావతి హాస్పిటల్స్ చెప్పారు వాళ్ళు డాక్టర్స్. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసి ఖచ్చితంగా అతన్ని పట్టుకున్నారు. ఎందుకంటే దగ్గరలోని అన్ని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి తర్వాత టీం పరిశీలించి ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఒక బృందాలుగా విడిపోయి ఖచ్చితంగా ఈ చాలా కోణాల్లో విచారించి ఈ కేసును అయితే త్వరితగతిన పట్టుకున్నారు. ఈ రోజు ఎవరు చేయించారు ఏంటి అని చెప్పేసి పోలీస్ దర్యాప్తులో మరి ఇంటరాగేషన్ లో ఖచ్చితంగా ఆ మనిషి వాంగ్మూలం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ చోరీ కోసమే నిందితుడు వచ్చినట్టు కూడా దర్యాప్తులో తేలిందని చెప్పి కూడా ప్రాథమిక అంచనా వేసి పోలీసులు అయితే తెలిపారు. మరి శ్రీపాల్, ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు నిన్నే పట్టుకున్నారు. అయితే ఆయన త్రూగానే ఇప్పుడు విజయ్ దాస్ అసలైన నిందితుడిని పట్టుకోగలిగారా? ఖచ్చితంగా అసలైన నిందితుడా లేదా ఇంకెవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్ ఎవరనేది కూడా ఖచ్చితంగా పోలీసులే వెల్లడించాలి. ఇది ఎందుకంటే వాళ్ళే ఒక సీసీ కెమెరాల త్రూ ఎందుకంటే అతను పట్టుకున్నారు. ప్లస్ అతని ఫోన్ నంబర్, అతని ఫేస్ ద్వారా ఎందుకంటే ఆధార్ కార్డ్స్ ఇవన్నీ వెతుకుతుంటారు. పోలీసులో ఇంటరాగేషన్ లో తెలిసిపోతుంది. పోలీసులో దర్యాప్తులో కూడా ముమ్మరం చేసి ఖచ్చితంగానైతే పట్టుకోగలిగారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు ఆ నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టి ఖచ్చితంగా రిమైండ్ కి అయితే పంపించడానికి కూడా ఆస్కారం ఉంది. Yes, thanks for the update, Shripal. Yes, Big TV Digital Live లో చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది తానేనని తానేలో
అదుపులోకి తీసుకున్న వ్యక్తి అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. అతని రెస్టారెంట్ లో పనిచేసే మొహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే విజయ్ దాస్ ని ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో అదుపులోకి ఎవరినైతే నిన్న ఛత్తీస్గఢ్ లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి ద్వారానే ఇప్పుడు ప్రజెంట్ అసలైన నిందితుడిని పట్టుకోగలిగామని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కేసుకు సంబంధించి వివరాలను ఉదయం 9 గంటలకి మరి కాసేపట్లో కూడా డీజీపీ ఆఫీస్ లో మీడియాకు వెల్లడిస్తామని కూడా ముంబై పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే విజయ్ దాస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దాస్ విషయంలో కూడా విజయ్ దాస్ కి మరొక ఇద్దరు సహకరించినట్లు కూడా నిర్ధారణ అయ్యింది. అయితే ఆ ఇద్దరు ఎవరు, ఎందుకు అసలు ఈ పని చేశారనే దాంట్లో కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.